ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రాక ఆవేదన చెందుతున్నారు. మార్క్ఫెడ్ పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. నల్లబర్లి పొగాకు కొనుగోళ్లలో ఏపీ మార్క్ఫెడ్ అధికారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకే పొలంలో పండించిన పంటని తీసుకొస్తే కొన్ని బేళ్లకు ఒక ధర, మరికొన్నింటికి తక్కువ ధర చెల్లిస్తామని చెబుతున్నారు. సింహభాగం బేళ్లకు క్వింటా 6,000 ధరనే నిర్ణయిస్తున్నారు. గుంటూరు నగరంలో చుట్టగుంట, పెదకాకాని, సిడబ్ల్యూ, చిలకలూరుపేట మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కొత్తలో మంచి ధర ఇచ్చారని, ఇప్పుడు కోత పెట్టేశారని రైతులు వాపోతున్నారు. అదేమంటే తమకు పై అధికారుల ఆదేశాలంటూ చెబుతున్నారు. ఇలా అయితే తాము భారీగానే నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీ మార్క్ఫెడ్ ఉన్నతాధికారులు సిడబ్ల్యూసీ గోడౌన్లలో తనిఖీలు నిర్వహించారు. కొనుగోలు చేసిన పొగాకుకు నాణ్యత లేదని స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అధికారుల తీరు మారింది. నాణ్యత ఉన్న పొగాకును సైతం తక్కువకు కొంటున్నారు. 20% బేళ్లకు క్వింటాకు 9,000 చెల్లించి మిగతా 80%కి 6,000కు మించి కొనుగోలు చేయటం లేదు. ఒక్కో బేళ్లు ప్యాకింగ్, రవాణాకు 500, దిగుమతి చేసినందుకు 130, మొత్తం కలిపి రైతులకు 630 రూపాయలు ఖర్చవుతోంది. నాణ్యత కొలమానం విషయంలో ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ధర తక్కువగా నిర్ణయిస్తున్నారని రైతులు ఆరోపించారు. దీనివల్ల 5 ఎకరాల పంట వేసిన రైతు కనిష్టంగా 2.5 లక్షలు నష్టం వాటిల్లుతోంది. ఇంకా రైతు ఏం లేదు, మేము పొలాలుగా చేసేది మందులు తాగడమే పాఠం అవుతుంది. అంతకుముందు ఉన్న రేట్లు ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు. మిరగాయలు చూస్తే మిరగాయలు అంతే ఉండా, పొగాకు చూస్తే పొగాకు ఇంత ఉండా. అసలు ఈ పొగాకు ఎప్పుడు కొనాలి? 4 నెలల క్రితం కొనాల్సిన పొగాకు 4 నెలలు ఎలకాడ పెట్టుకొని తిరగలేసుకొని బార్లు వేసుకొని ఇక్కడ తీసుకొస్తే ఏడేమంటున్నారు, ఇక్కడ గిట్టుబాటు లేదు, మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళండి అంటున్నారు. మరోవైపు ప్రత్తిపాడు నియోజకవర్గంలో రైతులు పొగాకు పంటను అధికంగా సాగు చేశారు. పెదనందిపాడు ప్రాంతంలో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రైతు సంఘాల నేతలతో కలిసి ఆందోళనలు కూడా చేశారు. పొగాకు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా స్థానిక నేతలు కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆవేదన చెందుతున్నారు. 5 సెంటర్లు పెట్టారు. 5 సెంటర్లు బాపట్లో పెట్టిన తర్వాత గుంటూరు జిల్లాలో ఇక్కడ ఒక సెంటర్ పెట్టకపోవడం చాలా దారుణమైన విషయం. అందుకు పెట్టారు. బాపట్ల జిల్లాకు సంబంధించి చెప్తున్నారు, గుంటూరు జిల్లా కొనుగోలు లేదని చెప్తున్నారు. ఆ షెడ్డుని ఇవాళ గుంటూరు జిల్లాకు సంబంధించి కాకుమాన సెంటర్ గా మార్చాలని, అదేవిధంగా పెదందిపాడులో వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 12,000 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలా. నాశనకం పాడైపోయింది. 6,000 ఇది ప్రభుత్వం నిర్ణయించిందే, కానీ వాళ్ళ 9,000 పెట్టి మధ్యలో కోత కోసి వాళ్ళ రైతులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ మేరకు బర్లీ పొగాకు కొనుగోలు చేస్తున్నామని మార్క్ఫెడ్ ప్రాంతీయ అధికారి నరసింహారెడ్డి చెబుతున్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న రైతులకు షెడ్యూల్ ఇస్తామని, ఆ మేరకు వచ్చిన రైతుల వద్ద రోజుకు 300 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతిరోజు 2 సెంటర్లలో కూడా కొనుగోలు చేస్తున్నాము. ఎక్కడ ఎటువంటి సమస్యలు లేవు. ప్రతి రైతుకు కూడా అంటే సీఎం యాప్లో నమోదు చేసుకున్న ప్రతి రైతు దగ్గర కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలియజేస్తున్నాను. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అనివార్యత ఉంది.